ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు ఆధ్వర్యంలో ఓటు చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో సోమవారం సాయంత్రం భీమవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో గద్దెనెక్కిన ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. పోలింగ్లో జరిగిన అవకతవకలను రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశ ప్రజలందరికీ తెలిసేలా వివరించారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, నర్సాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్ బాబ్జీ అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ కన్వీనర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు, జేఎస్ఆర్, గంజాల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, మద్దాల సాయికుమార్, సోడదాసి సిల్వియాతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ఓటు విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆందోళన ఏంటంటే ప్రత్యేకంగా దాని వివరాలతోటి ఆ ఓటుని ఏ రకంగా మార్చారు అన్నీ కూడా స్టడీ చేసి సమాజానికి తీసుకొచ్చి చూపించారు. అలా ఓటు కంటే నేను చెప్పాను గతంలో కూడా, ఓటు కంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కేవలం ధనవంతుడి కంటే పన్ను కట్టి వాళ్ళకే ఓటు అనేది ఉండేది. అటువంటిది మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మహానుభావులు అందరూ కలిసి 21 సంవత్సరాలు ఓటు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు వివేక్షణ తెలివితేటలు ఈ పిల్లలందరూ ఉన్నాయి, 21 సంవత్సరాలు ఆకలేదు, దేశాన్ని రక్షించుకుని తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి మహానుభావుడు 18 సంవత్సరాలు కానీ ఓటు ఇచ్చారు. అటువంటి పవిత్రమైనటువంటి ఓటు, ఆ ఓటు అంటే అసలు మన దేశానికి కావాల్సినటువంటి నైతిక విలువల నాయకులు కానీ పార్టీని కానీ దేశాన్ని రక్షించేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టి ఓటేసేటువంటి మహాపవిత్రమైన ఓటు. అది 10 మంది ఎప్పుడైతే పవిత్రమైన ఓటు అని అడుగుతూ ఉంటాను ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు. అటువంటి ఆ ఓటు హక్కు నేను గతంలో నేను చూసింది ఏంటంటే, ఆ ఓటు హక్కు లేకుండానే ఆ ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా అసలు ఓటర్ రాకుండా ఓటేసిన వాళ్ళు చూశాను నేను. ఎందుకంటే నేను శివప్రసాద్ గారు కాన్స్టిట్యున్సీలో ఏజెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ ఊళ్ళో ఎవడో ఓటర్ రావటం లేదు, ఏంటి ఎక్కడ కనపడలేదు. వచ్చిన వాళ్ళు ఒక 50 మంది వచ్చి ఆల్రెడీ ఆవిడ రొటీన్గా వేసుకుపోతున్నారు. ఏంటంటే ఈ ఊళ్ళో ఎప్పుడు ఓటేయలేదండి, ఈ ఊట్లో ఎప్పుడు అలవాటు లేదు, వారే వచ్చి 10 మంది వచ్చి గట్టకి నన్ను వేసుకుని వెళ్ళిపోతారని అన్నారు. అటువంటి నేను ఆపితే పొలాల్లో ఉన్న వాళ్ళు అందరం తీసుకొచ్చి చేస్తే ఓటేయటం కూడా తెలియదు బాబు, ఎప్పుడో 30 ఏళ్ళలో ఓటేయలేదంట ఆ ఊళ్ళో. అటువంటి పరిస్థితిని చూశాను. కానీ ఓటుని ఒకే ఓటర్ని డిఫరెంట్ చోట్ల రకాలు పెట్టడం ఇది మట్టి ఎప్పుడు వినలేదు. ఓటు వేయకుండా దౌర్జన్యం చేసి ఒకడు ఒకటి వేయటం జరిగింది, కానీ ఒక ఓటరే 4 రకాలుగా పేర్లు చేసుకునేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీని విషయంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా యువకులు దీన్ని నడుము కట్టుకున్నారు. దేశ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక్క విలువైనటువంటి విలువని కూడా అపహరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాన్ని స్వచ్ఛ అవ్వటానికి మనం అందరం చైతన్యవంతులై దీని కార్యక్రమాన్ని నడుము కట్టుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమంలో మా ఏఐసీసీ, మా పీసీసీ, మా డీసీ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలని వచ్చింది. దేశం మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారు 1 గంట పాటు చాలా చక్కగా వివరించాడు ఏ విధంగా ఓట్లలో అన్యాయం జరుగుతుందని. దేశవ్యాప్తంగా ప్రజల్లో మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ ప్రజలు అది వాచ్ చేశారు. 1 గంట రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు. ఈరోజు నిన్న జరిగినటువంటి బీహార్లో ప్రజాస్పందన వచ్చింది. ప్రపంచం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిలదీస్తున్నాడు. ఓటు హక్కు ప్రతివాడి హక్కు. ప్రజాస్వామ్యం మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ప్రజాస్వామ్యం కాదు, మన రాజ్యాంగం మీద కూడా దాడి చేస్తుంది. దాన్ని ప్రతిఘటించవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్త, అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా, దీనికి అపోజిషన్ లీడర్స్ మొత్తం అంతా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వెళ్తే ఈసీ వాళ్ళ కళ్ళది కూడా ఎంత అన్యాయం చేస్తున్నాడు. ఒక పెద్ద ప్రజాస్వామ్య పార్టీకి, పెద్ద పొలిటికల్ పార్టీకి నాయకుడు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారికి ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు? ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా నిర్మించబడినటువంటి ఎలక్షన్ కమిషన్ బాధ్యత. లోక్సభ అపోజిషన్ లీడర్ అడుగుతుంటే రాజ్యాంగబద్ధంగా నిర్మాణం చేసినటువంటి ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, ఆయనకి డిజిటల్ డేటా కూడా ఇవ్వాలి రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఆషామాషే కాదు,
జగన్ గారు రాహుల్ గాంధీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసే జగన్ దేశవ్యాప్తంగా మహానాయకుడు అయిపోయాడు. రాహుల్ గాంధీ ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమిత కాదు, దేశానికి పరిమిత నాయకుడు. జన ప్రపంచం పట్టుకొచ్చేటప్పుడు ప్రజల్లో రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో 2029లో ప్రధానమంత్రి అవుతున్నాడు రాహుల్ గాంధీ. నువ్వు జగన్ నీకేం తెలుసు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకు అవగాహన లేదు రాహుల్ గాంధీ గారి. అతను స్టాటిస్టిక్స్గా శాస్త్రీయ పరంగా ఒక పార్లమెంట్ని ఒక అసెంబ్లీని తీసుకొని నిరూపించాడు. నువ్వు ఎందుకు చేయట్లేదు? నువ్వెందుకు నీ రాష్ట్రంలో నీకు అన్యాయం జరిగితే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఉపయోగించు. అతను చూసి నేర్చుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీతో రా. ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల మీద అన్యాయం చేస్తుంది. ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క భూమి ఆవిడ ఆస్తి హక్కులాగా ఓటు హక్కు భావించుకుంటే ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. దాని మీద అతను దేశం అంతా కూడా ప్రపంచం లాక్కొచ్చి అతను పోరాడుతున్నాడు ప్రజల పక్షాన. రాహుల్ గాంధీ నీకుంటే నువ్వు కూడా జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా వచ్చి రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యి నువ్వు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి రాజకీయ నాయకుడి మీద. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే క్వశ్చన్ అయితే కనుక రాహుల్ గాంధీ గారు రేస్ చేయటం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా మనం కూడా ఓటేయాల్సిన అవసరం లేకుండానే ఓట్లు తనంతట తాటుగా పడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఈసీ సహకరించి బీజేపీకి మాత్రం చాలా ప్లస్ చేయటం జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది. మహారాష్ట్రలో జరిగిన పరిస్థితిని అర్థం చేసుకుంటూ అసలు దీని మీద రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు క్షుణ్ణంగా తెలుసుకుని తెలంగాణలో జరిగిన విషయాన్ని కూలంకుషంగా తెలియజేయటం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులను కనుక పునరావృతం అయితే కనుక ప్రజాస్వామ్యం చనిపోతుంది. ప్లస్ దాంతోపాటుగానే మన దేశ రాజ్యాంగాన్ని కూడా కూనీ చేసినట్లుగా బీజేపీ చేస్తున్న వ్యవహారాలని చాలా ఇబ్బందుల్లో ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ పుణ్యభూమికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ప్రజలు ప్లస్ దాంతోపాటుగానే నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించి ఏదేమైనప్పటికీ ఇటువంటి ఈవీఎంఎల్ని పూర్తిగా తొలగించి స్వసిద్ధంగా ఓటేసుకునే పరిస్థితి తీసుకురావాలని, బ్యాలెట్ మీద ఓటేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ విధంగా ఏదైతే జరుగుతుందో ఈ పరిస్థితిని పూర్తిగా ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని ఈ రకంగా గెలిచిన పరిస్థితిని రాకుండా చేయాలని చెప్పని కోరుకుంటూ దేశంలో ఇప్పుడు ఓట్లు అనేవి దొంగిలించబడుతున్నాయి, అంటే చోరీ చేయబడుతున్నాయి అన్న ఆలోచన రాహుల్ గాంధీ గారికి రావడంతో ఆయన కర్ణాటకలో ఒక సెంట్రల్ పార్లమెంటుని పూర్తిగా క్షుణ్ణంగా 6 నెలలు పరిశీలించిన తర్వాత ఏ విధంగా దొంగ ఓట్లు పడుతున్నాయి అన్నది, ఎన్ని ఓట్లు ఏ విధంగా పడుతున్నాయి అన్నీ కూడా 70 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి దేశానికి ఆ వేళ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు మేము ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కాదు, ప్రజాస్వామ్య ప్రోగ్రాం ఇది మేము చేస్తున్నది. ప్రజలారా మీరు మేల్కోండి, మీరు మేల్కోకపోతే రేపొద్దున మీ భవిష్యత్తు పోతుంది. ముఖ్యంగా రైతులు, మహిళలు, మరీ ముఖ్యంగా యువత మీరు గమనించండి. గత 11 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగం వచ్చిందా? యువత మేలుకో యువత అనే పౌరసత్వాన్ని చంపబడుతోందని తెలియజేయడం కోసం మా ఏఐసిసి దేశంలో, రాష్ట్రంలో మా శర్మిలారెడ్డి గారు, జిల్లాలో మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిపి ప్రజలకి తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయింది. ప్రజలారా గమనించండి, మీరు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓటు ఉందా లేదా, అలాగే మీ ఓటు 2-3 చోట్ల ఉందా లేదా పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మీరందరూ మేల్కోమని కోరి ప్రార్థిస్తున్నాం. భారతదేశం ప్రజలేంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, అందరూ కూడా ఓట్లు దొంగతనం ఇంతలా జరుగుతాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మన హక్కు, ఓటు హక్కు, ఎవరైనా సరే మనం ఓటు వేయాలని చెప్పి ఓటేసి వెళ్ళడానికే చాలాసార్లు చాలామందికి జరిగి ఉంటుంది. మనం ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి ఆ ఓటు వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయటం. ఒకే ఓటు, అసలు పేరు కూడా లేదు, పేరు లేదు, ఏజ్ లేదు, తండ్రి పేరు లేదు, ఒక వయసు చూస్తే ఒకరికి 130 వయసు అంట. అలాంటి వాడు కూడా ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలు భారతదేశంలో జరగకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిన్న బీహార్లో ఓట్ చోరీ ర్యాలీ నిర్వహించారు. దానికి ప్రజల స్పందన బీహార్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రజలు చూస్తున్నారు. చూడండి, ఒక్కొక్క వ్యూ ఎప్పుడు చూడలేని రాహుల్ గాంధీ గారికి 30 మిలియన్ వ్యూస్, సుమారు కోట్ల మంది వీక్షిస్తున్నారు. కంపల్సరీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దె దించుతారు. ఈ ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని, యువత ఏంటి, ప్రజలేంటి, మహిళలు అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మన భారతదేశం బాగుపడాలంటే
మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ప్రజలందరూ తరపున కూడా వాళ్ళకి ఇలాంటి ఓటు దొంగతనాన్ని మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అరికడతామని చెప్పి ఆయన రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం,